హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఇట్ యూసేజ్, ఇట్ అనే పదాన్ని ఎట్లా వాడతాము, ఈ ఒక్క పదం తెలుసుంటే మనం ఎన్ని రకాలైన సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చో తెలుసా. ఇలా ఎలా వాడాలి, ఈ ఇట్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, ఎన్ని రకాలుగా వాడాలి, ఇది మొత్తం ఈ క్లాస్లో చూద్దాము. ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఈ పదంతో మనం చాలా రకాలుగా నేర్చుకుందాము. సో టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదామా? సరే, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ అన్ ఇంపర్సనల్ ప్రొనౌన్. ప్రొనౌన్స్ అంటే మనకు తెలుసు కదా, ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్, షీ, అన్నీ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. ఐ, యు, వి, దే, హీ, షీ ఇవన్నీ పర్సనల్, ఒక మనిషిని గురించి. ఇదేంటంటే ఇట్ అనేది ఇంపర్సనల్, మనిషికి కాదు కదా, కాబట్టి ఇంపర్సనల్ ప్రొనౌన్ అంటాం మనం. అండ్ అదేవిధంగా ఇది ఇంట్రొడక్టరీ సబ్జెక్టు. ఏదైనా మనం మాట్లాడడానికి ముందుగా ఇంట్రొడక్టరీ అంటే ఉపోద్ఘాతంగా ముందుగా ఉపయోగించేది ఇట్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే, ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్, ఇట్ వాడతాం. ఇట్ని మనం మీకు తెలుసా ఇంకా 3 విధాలుగా వాడచ్చు, 3 కాలాల్లో వాడచ్చు: భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. సే ప్రజెంట్ టెన్స్లో ఎలా వాడతాం? ఇట్స్ ఎ గ్రేట్ వీడియో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వీడియో, సో ఇట్స్ ఎ గ్రేట్ లెసన్. ప్రజెంట్ ఇట్ ఈస్. పాస్ట్ అననికి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే అంటే ఆ రోజు చాలా బాగుండే. ఇట్ వాజ్ అ గ్రేట్ పార్టీ అంటే పార్టీ చాలా బాగుండే, అయిపోయింది, ఇట్ వాజ్. అండ్ ఫ్యూచర్కి మనం ఇట్ విల్ బీ ఎ గ్రేట్ ప్లెజర్ ఇఫ్ యూ కమ్ టు మై హోమ్. మీరు మా ఇంటికి వస్తే కనుక చాలా సంతోషం. ఇట్ విల్ బీ గ్రేట్ ప్లెజర్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ. దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ మీ. దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ అంటే నాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా. అండ్ ది కోర్స్ విల్ బీ డెఫినెట్లీ గోయింగ్ టు బీ యూస్ఫుల్ ఫర్ మీ. ఈ కోర్స్ నాకు తప్పకుండా ఉపయోగపడబోతుంది ఫ్యూచర్. సో అట్లా ఇట్ అనేది మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 రకాలుగా మనం వాడచ్చు. ఇంకా ఎక్కడెక్కడ వాడతాం ఇట్ అంటే మీకు డిఫరెంట్ రకాలుగా చెప్తున్నాను చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది ఈరోజు క్లాస్ మీకు. ఫస్ట్ది ఫర్ యానిమల్స్ అండ్ బర్డ్స్, జంతువులకు, పక్షులకు సంబంధించి మనం ఇట్ని వాడచ్చు. ఎట్లా వాడుతున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఎ క్యాట్. ఇది ఇట్ అంటే ఇది అని వాడతాం జనరల్గా. మనం తెలుగులో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ తీసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఎ క్యాట్, ఇట్ ఈజ్ ఎ క్యాట్. ఇంకా లేకపోతే చూడండి, ద డాగ్ ఈజ్ బార్కింగ్, ఇట్ మస్ట్ బీ హంగ్రీ. డాగ్, కుక్క మొరుగుతూ ఉంది, డాగ్ ఈజ్ బార్కింగ్, కుక్క మొరుగుతూ ఉంది, ఇట్ మస్ట్ బీ హంగ్రీ, దానికి ఆకలి వేస్తున్నట్టుంది, ఇట్ మస్ట్ బీ హంగ్రీ. యానిమల్ కదా కాబట్టి మనం అలా వాడుతున్నాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పీకాక్, ఇది చాలా అందమైన నెమలి. డిడ్ యూ సీ ద పీకాక్ డాన్సింగ్? ఇట్ వాస్ బ్యూటిఫుల్. నువ్వు పీకాక్ డాన్స్ చేయడం, నాట్యం చేయడం చూసేవో చాలా బాగుంటుంది. ఇట్ వాస్ బ్యూటిఫుల్, చాలా బాగుండే. ఇట్ యానిమల్స్కి, బర్డ్స్కి, ఓకే, రెండింటికి వాడచ్చు మనం. ఇంకా చూడండి, టైంకి సంబంధించి ఫర్ టైం, వెదర్, డేస్, మంత్స్ ఇవన్నిటికి ఇటు వాడచ్చు. టైం అంటే సమయానికి, వెదర్ వాతావరణానికి సంబంధించి, డేస్ రోజులకు సంబంధించి, మంత్స్ నెలల గురించి, ఈవెన్ సంవత్సరాలకు కూడా మనం వాడచ్చు ఇట్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటున్నాను, ఇట్స్ 4 o'clock, ఇట్ ఈస్ 4 o'clock. దాని మరి ఇట్స్ 4 o'clock, 4 గంటలు అయింది, ఇట్స్ 4 o'clock, ఇట్స్ 7 o'clock. ఇట్లా మనం టైంకి సంబంధించి ఇట్స్ 7 o'clock. వాట్స్ ద టైమ్? ఇట్స్ 7 o'clock, ఇట్స్ 4 o'clock, ఇట్స్ 8 o'clock. ఎప్పుడైనా మనం ఇట్తో స్టార్ట్ చేయొచ్చు సమయానికి. అదేవిధంగా ఇట్స్ 4 o'clock. నెక్స్ట్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రెయినీ డే టుడే, చాలా అందమైన వర్షం కురుస్తూ ఉంది ఈరోజు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హెవీ రెయిన్ టుడే, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రెయినీ డే టుడే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సన్నీ డే టుడే, చాలా వర్షం పడి చలేస్తూ ఉంది, ఆల్ ఆఫ్ అ సడన్ మనకు సూర్యుడు కనిపించాడు అనుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సన్నీ డే టుడే అంటే సూర్యుడు ఉదయించాడు ఈరోజు, చాలా బాగుంది. సో మనం వెదర్కి సంబంధించి, వాతావరణానికి సంబంధించి వాడుతున్నాం. అదేవిధంగా ఇట్స్ డ్రిజ్లింగ్, చిన్న చిన్న చినుకులు పడుతుంది చూడండి, అప్పుడు మనం అంటాం ఇట్స్ డ్రిజ్లింగ్. ఇజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? బయట వర్షం పడుతుందా? నో, ఇట్స్ నాట్ రైనింగ్. చూడండి, నో ఇట్స్ నాట్ రైనింగ్, ఇట్స్ జస్ట్ డ్రిజ్లింగ్ అంటే కొంచెం చినుకులే పడుతున్నాయి, ఇట్స్ డ్రిజ్లింగ్ ఇలా అనొచ్చు. ఇంకా చూడండి, ఇట్ వాజ్ టెరబుల్ కోల్డ్ ఇన్ ఊటీ ఇన్ ది మంత్ ఆఫ్ జాన్వరి.
జనవరి నెలలో చూస్తే కనుక మీకు చాలా భయంకరమైన చలి ఉంటుంది ఊటీలో అని చెప్పడం అనమాట. ఇట్ వాస్ టెరబుల్ కోల్డ్ ఇన్ ఊటీ ఇన్ ది మంత్ ఆఫ్ జాన్వరి. ఇంకా చూడండి, ఇట్స్ సండే జస్ట్ రిలాక్స్, చక్కగా రిలాక్స్ అవ్వండి, ఏం టెన్షన్ పడొద్దు. ఇట్ ఈస్ సండే ఓకే, అట్లా వాడచ్చు. ఇంకా చూడండి, ఇట్స్ డిసెంబర్ మంత్, ఇట్స్ అక్టోబర్ మంత్. ఇంకా వాడాలంటే ఇట్స్ ఆల్రెడీ అక్టోబర్ మంత్, స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కరోనా వ్యాక్సిన్. ఇట్స్ ఆల్రెడీ అక్టోబర్ మంత్. March we got this corona. March, April, May, June, July, August, September, October. So many months are over. 7-8 months are over. We are in November. We are in December. Still waiting for the corona. It's already October month. Still we are waiting for corona vaccine. ఇట్స్ అనే మంత్కి మనం వాడుతున్నాం. ఈ విధంగా మనము డిఫరెంట్ రకాలుగా వాడచ్చు. ఇంకా ఎలా వాడాలి అంటే కనుక క్వశ్చన్ ట్యాగ్, ఏదైనా క్వశ్చన్ చేయనీకి క్వశ్చన్ ట్యాగ్ కూడా మనము ఇటు వాడచ్చు. ఎట్లా వాడుతున్నాం చూడండి. ద మ్యారేజ్ పార్టీ వాజ్ ఆసమ్. ఒక సెంటెన్స్ ఇది. ద మ్యారేజ్ పార్టీ వాజ్ ఆసమ్ వాజంట్ ఇట్ అనేది ఎక్కడ వచ్చింది, లాస్ట్లో వచ్చింది క్వశ్చన్ ఫ్రేమ్ చేయనీకి. మ్యారేజ్ పార్టీ చాలా బాగుండే. ఆసమ్ అంటే చాలా బాగుంది. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, చాలామంది తప్పుగా వాడుతుంటారు. ఆసమ్ AWESOME. ఓకే, ద మ్యారేజ్ పార్టీ వాజ్ ఆసమ్ వాజంట్ ఇట్. అవునా కాదా? మ్యారేజ్ పార్టీ చాలా బాగుండే, అవునా కాదా? వాజంట్ ఇట్. లేకపోతే ద మ్యారేజ్ పార్టీ ఈజ్ ఆసమ్. ప్రజెంట్ అయితే కనుక వాజ్ బదులు ఈజ్ పెడతాం. మ్యారేజ్ పార్టీ ఈజ్ ఆసమ్. ఈజంట్ ఇట్ అనొచ్చు మనం. ప్రజెంట్ అయితే ఈజ్ ఆసమ్, ఈజంట్ ఇట్ అయిపోయింది కాబట్టి వాజ్ ఆసమ్, వాజంట్ ఇట్. ఓకే, ఇదే విధంగా చూడండి. వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ ఇన్ గ్యాంగ్టాక్ లాస్ట్ ఇయర్ గ్యాంగ్టాక్లో చాలా బాగా గడిపాం మనం. వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ ఇన్ గ్యాంగ్టాక్ లాస్ట్ ఇయర్. వాజంట్ ఇట్, అవునా కదా? అయిపోయింది కదా, అందుకని వాజంట్ ఇట్. ఇట్లా మనం క్వశ్చన్ ట్యాగ్కు వాడచ్చు. ఇంకా ఎలా వాడచ్చు అంటే ప్రిసీడింగ్ సెంటెన్స్ అంటే ఏదైనా సెంటెన్స్ అయిపోతే దానికి వెనకాలే మనం కూడా మధ్యలో కూడా ఇటు వాడచ్చు. మనం ఏమన్నాం, జనరల్గా ఇంట్రొడక్టరీ సబ్జెక్ట్ అన్నాం. ఇంట్రొడక్టరీ కాకుండా మధ్యలో కూడా వాడచ్చు. ఎలా వాడచ్చు చూద్దాం. ఐ హ్యావ్ వార్న్డ్ హిమ్, హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ వార్న్డ్ హిమ్. వార్న్డ్ అంటే నేను అతనికి ఆల్రెడీ జాగ్రత్త అని చెప్పాను, ఆల్రెడీ అతనికి హెచ్చరించాను నేను. ఐ హ్యావ్ వార్న్డ్ హిమ్ అండ్ హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఆయనకు తెలుసు అది. హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఇట్ ఎక్కడొచ్చింది, లాస్ట్లో వచ్చింది. అదేవిధంగా చూడండి, దిస్ కార్ ఈజ్ అమేజింగ్. కార్ చాలా బాగుంది, అమేజింగ్. బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా ఖరీదైనది ఇది. ఇట్లా చెప్తున్నాం మనం. ఇది ప్రిసీడింగ్ సెంటెన్స్. ఇంకా ఎలా వాడతామంటే స్టేట్మెంట్. మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం, ఇది కరెక్ట్ అన్నట్టుగా మన ఒపీనియన్ మనం చెప్తుంటాం. అలాంటి టైంలో కూడా ఇటు వాడతాము. ఎగ్జాంపుల్ మనము, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంప్లీట్ దిస్ టాస్క్ బై దిస్ వీకెండ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలనుకున్నా ఇట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంప్లీట్ దిస్ టాస్క్ బై దిస్ వీకెండ్. ఇట్లా చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విత్ గుడ్ ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్. ఎప్పుడైనా కానీ మనము కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కొంచెం కష్టపడ్డామంటే ఎలాంటి ఎగ్జామ్ అయినా పాస్ అవ్వగలం, ఎలాంటి ఎగ్జామ్ అయినా మనము మంచి ర్యాంక్ తెచ్చుకోగలమని చెప్పనీకి ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విత్ గుడ్ ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్. సో ఇట్లా మనకి ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. ఇట్ యూసేజ్ గురించి ఇంకా చాలా ఫ్రేజెస్ చూద్దాము. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. ఇంకా ఇట్ని ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాము. సో ఇట్ అనేది వెన్ సంథింగ్ ఈజ్ నాట్ విజిబుల్, మనకు కనపడిన దానికి కూడా ఇటు వాడచ్చు. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీ డోర్ ఎవరన్నా కొడుతున్నారు, తలుపు కొడుతుంటే మీరు ఏమంటారు ఇంగ్లీష్లో? హూ ఈజ్ ఇట్? ఇట్స్ మీ రాహుల్, ఇట్స్ మీ దేవేందర్. అంటే నేను రాహుల్ని, నేను దేవేందర్ని అంటాం. ఆన్సర్ అయితే మనం ఇది ఇస్తాము, కానీ మనం అడగడం మాత్రం హూ ఈజ్ ఇట్. హూ ఈజ్ నాకింగ్ ద డోర్ అనొచ్చు, లేదా హూ ఈజ్ ఇట్ అనొచ్చు. సో లేదా మీరు బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు, సడన్గా ఎవరైనా కనిపించి హూ ఇజ్ ఇట్, ఎవరది
అని చెప్పని కూడా ఇట్ వాడచ్చు. ఇంకా చూడండి, నాన్ లివింగ్ థింగ్స్, ప్రాణం లేని వాటికి, నాన్ లివింగ్ ప్రాణం లేని వస్తువులకు కూడా మనము ఇట్ వాడచ్చు. ఎట్లా అంటే ఇట్స్ ఎ బుక్, ఇట్స్ ఎ బుక్, ఇట్స్ ఎ మార్కర్, ప్రాణం లేదు కదా, ఇట్స్ ఎ కెమెరా. సో ఇట్లా ప్రాణం లేని వాటికి. అదేవిధంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. సో అట్లా మనం ఇట్ని వాడచ్చు. ఇదే విధంగా కాకుండా ఇంకా కొన్ని మీకు జనరల్ సెంటెన్సెస్ తీసుకున్నాను ఎలా వాడతాం ఇట్ని. చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే, ఇట్ హ్యాస్ బీన్, మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, ఈ మూడు ఎలా వాడతారు అక్కడ మనం నేర్చుకున్నాం కదా. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, ఇది ఎప్పుడైనా బిగినింగ్లో మనకి ఇట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్, ఇట్ హ్యాడ్ బీన్, ఇట్ హ్యావ్ బీన్. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటాం, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే అంటే సోమవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. హ్యాస్ బీన్ రైనింగ్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఇక్కడ మనం ఇట్ వాడుతున్నాం చూడండి ఫస్ట్ బిగినింగ్లోనే. ఇంకా చూడండి, ఇట్ టేక్స్ 10 minutes టు కంప్లీట్ ద వర్క్. ఇట్ టేక్స్ 10 minutes టు కంప్లీట్ ద వర్క్, ఒక 10 నిమిషాలు పడుతుందండి పని అయిపోనీకి అని చెప్తాం కదా, దానికి ఇట్ టేక్స్ జస్ట్ 10 minutes ఆఫ్ టైం, కేవలం 10 నిమిషాలు పనిచేస్తాను. లేదా ఇట్ విల్ టేక్ 10 minutes ఆఫ్ టైం, డోంట్ వరీ, ఇట్ విల్ టేక్ 10 minutes ఆఫ్ టైం, హ్యావ్ పేషెన్స్, ఐ విల్ కంప్లీట్ ద వర్క్. ఇట్లా మనం డిఫరెంట్గా వాడచ్చు ఇట్ని. ఇంకా చూడండి, ఇట్స్ ఎన్ ఆనర్, ఇట్స్ అన్ ఆనర్ అంటే మాకు గౌరవప్రదమైనది అని చెప్పి, నీకు ఆనర్ అంటే గౌరవప్రదమైన. ఓకే, ఇట్స్ ఎన్ ఆనర్ టు రిసీవ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి ఆహ్వానం పొందడము మాకు గౌరవప్రదమైనది. ఇట్స్ ఎన్ ఆనర్ టు రిసీవ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ యూ, ఇట్స్ ఎన్ ఆనర్ టు రిసీవ్ యూ అంటే మాకు చాలా గౌరవప్రదం మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. ఇట్స్ ఎన్ ఆనర్, ఇట్స్ ఎ ప్లెజర్, ఇట్లా కూడా అనొచ్చు, ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ ఎన్ ఆనర్. ఓకే, అది. ఇంకా చూడండి, ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, కేవలం చిన్న తప్పండి, చిన్న తప్పైంది, ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, కొంచెము చూసి చూడనట్టు వదిలేయండి, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, ప్లీజ్ డోంట్ మైండ్, చిన్న తప్పు జరిగింది ఏమీ అనుకోకండి. ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను ఫ్యూచర్లో జరగదు. ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ బ్లండర్ అని కూడా అనొచ్చు, బ్లండర్ అంటే పెద్ద మిస్టేక్. ఓకే, ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్, ఇట్స్ ఎ బ్లండర్. ఇంకా చూడండి, ఇట్ డస్ నాట్ మీన్, ఇది చాలాసార్లు మనం వాడొచ్చండి, చాలా బాగుంటుంది. ఇట్ డస్ నాట్ మీన్ అని స్టార్ట్ చేస్తాం, అక్కడ ఇంకేం కావాలో అది పెట్టుకోవచ్చు. ఇట్ డస్ నాట్ మీన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ యూ, దీని అర్థం ఇది కాదు అని మీనింగ్ అనమాట. ఇట్ డస్ నాట్ మీన్ అంటే, ఇట్ డస్ నాట్ మీన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ యూ, మీతో పని చేస్తానని అర్థం కాదు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ యూ, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉన్నానని దీని అర్థం కాదు. ఇట్ డస్ నాట్ మీన్ దాట్ ఐ విల్ కంటిన్యూ మై సర్వీసెస్ అంటే నేను నా సర్వీసెస్ని ఇక్కడ కంటిన్యూ చేస్తానని అర్థం దీనిది కాదు అని చెప్పడానికి ఇట్ డస్ నాట్ మీన్. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను చూడండి, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫర్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫర్, మీ ఆఫర్ని మీరు నాకు ఇచ్చిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని అర్థం కాదు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫర్, లేదా ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ప్రపోజల్. ఆఫర్ అని అనొచ్చు, ప్రపోజల్ అనొచ్చు, రెండు మీనింగ్ ఒకటే. ఓకే, కాకపోతే మనం డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇట్ డస్ నాట్, ఇది కొంచెం యూసేజ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి, ఈట్ ఫుడ్ వెన్ ఇట్ ఈస్ హాట్, ఈట్ ఫుడ్ వెన్ ఇట్ ఈస్ హాట్, ఎప్పుడైనా ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి కదా, మనకు తెలుసు కదా ఇది. దాన్ని మనము ఇట్ యూస్ చేస్తూ చూడండి, ఈట్ ఫుడ్ వెన్ ఇట్ ఈస్ హాట్, ఈట్ లేకపోతే డ్రింక్ మిల్క్ వెన్ ఇట్ ఈస్ హాట్ అనండి, డ్రింక్ టీ వెన్ ఇట్ ఈస్ హాట్, డ్రింక్ కాఫీ వెన్ ఇట్ ఈస్ హాట్. సో ఇట్లా మనం ఇట్ వేడిగా ఉన్నప్పుడు తినండి తాగండి అని చెప్పనీకి మనం ఇలా ఇట్ యూస్ చేస్తున్నాం. ఇంకా చూడండి, ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవడం నాకు సంతోషదాయకము, నేను చాలా సంతోషపడుతున్నాను, మీకు కాదు నాకు చాలా సంతోషం అని చెప్పనీకి ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ, ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ, టు మీట్ యూ ఆర్ ఇట్స్ మై ప్లెజర్ టు టాక్ విత్ యూ, మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పని ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్ టు రిసీవ్ ఎన్ ఆనర్ ఫ్రమ్ యూ అంటే మీ నుంచి గౌరవాన్ని పొందడం నాకు
చాలా సంతోషదాయకము. ఇట్స్ మై ప్లెజర్ టు రిసీవ్ అన్ ఆనర్ ఫ్రమ్ యూ. సో ఆ విధంగా మనము ఇట్స్ మై ప్లెజర్ వాడచ్చు. ఇంకా చూడండి, హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. హిట్ అంటే కొట్టడం. హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. ఇనుప కడ్డి వేడిగా ఉన్నప్పుడే దెబ్బ మీద దెబ్బేస్తే కనుక మనం ఎట్లా కావాలంటే అట్లా వంగుతుంది. ఇది సామెత. ఈ సామెతలు మనం హిట్ వాడుతున్నాం. చూడండి ఎలా వాడుతున్నాం. హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. ఐరన్ ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు దెబ్బ మీద దెబ్బ కొట్టండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. సో ఈ విధంగా మనం వాడచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. సో యూసేజ్ చూసారా, ఇట్ వలన మనం ఎన్ని రకాలుగా వాడుతున్నామో. ఇట్లా మనం ఒక్కొక్క చిన్న పదం తీసుకొని దానికి ఎన్ని రకాలైన పదాలు వాడవచ్చు, ఎన్ని రకాలైన సెంటెన్సెస్, ఏ విధంగా ఏ అర్థంలో మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు తెలుసుకుంటే కనుక మనకి ఇంగ్లీష్ చాలా ఈజీ. పెద్ద సిస్టమాటిక్గా వెళ్ళి మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అంతా వంట పట్టించుకొని భయపడుతూ ఇట్లానా కరెక్టా కాదా అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. సెంటెన్స్ ఫార్మేషన్ తెలిసి అక్కడ టక్కున ఆ సెంటెన్స్ గుర్తుకొస్తే చాలు, సరిపోతుంది. ఇంగ్లీష్ చక్కగా వస్తుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియోస్ ఓన్లీ ఇన్ డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ పర్సనల్ కంప్యూటర్. సో ఇంకా వీలైతే టీవీలో చూడండి, ఇంకా చాలా చక్కగా బొమ్మ క్లియర్గా కనపడుతుంది, వాయిస్ కూడా చక్కగా వినపడుతుంది, మైండ్లో తొందరగా ఎక్కుతుంది. నాతో పాటు అంటూ ఉండండి లేదా నా వెనకాల అంటూ ఉండండి. సో మనకి ప్రాక్టీస్ బాగా అవుతుంది. సో ఈ ఛానల్ని చాలా చక్కగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ అని ఇచ్చాను, మీరు ఏ వీడియో మిస్ అయినా చూడొచ్చు. లేదా మీరు దేవికా భట్నగర్ హ్యావ్ బీన్ అని కొడితే మీకు హ్యావ్ బీన్ వచ్చేస్తుంది. దేవికా భట్నగర్ అనేసి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అని కొడితే స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్, అట్లా మీరు పేరు కొట్టండి సరిపోతుంది. మీకు అన్ని వీడియోస్ ఏది కావాలంటే టక్కున వచ్చేస్తాయి. సో కొన్నిసార్లు మేక్ అనే దాని మీద ఒక వీడియో చేశాను, చాలా బాగుంది వీడియో. కొన్నిసార్లు మీకు వెతకడం కష్టమైపోయింది అనుకోండి, మీరు దేవికా భట్నగర్ మేక్ అని కొట్టండి, వచ్చేస్తుంది. దేవికా భట్నగర్ డిప్రెషన్ అని కొట్టండి, డిప్రెషన్ మీద వచ్చేస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కొట్టండి, దాని మీద వచ్చేస్తే అట్లా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయడానికి, ఈజీగా లొకేట్ చేయడానికి వీడియోని ఇది రైట్ వే. సో స్లోగా మెల్లగా ఆ వీడియో యొక్క ప్లే మెథడ్ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు. బట్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక్కసారి కంటి ముందు నుంచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతేనే లాంగ్వేజ్ అనేది మనకి మైండ్లో కూర్చుంటుంది. వినేసి క్లాపులు కొట్టి చాలా బాగుంది మేడం అంటే మనకు సబ్జెక్ట్ రాదు. సో కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ లక్.